భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ఒక ప్రత్యేక అధ్యాయం. భారత క్రికెట్లో ఎంతమంది లెజెండ్లు ఉన్నా ఆయన స్థానం మాత్రం ప్రత్యేకం. క్రికెట్ను ఒక మతంగా భావించే దేశంలో క్రికెటర్గా పాపులర్ కావడం సర్వసాధారణం. కానీ ఆ క్రికెట్ క్రీడకే పాపులారిటీ తీసుకొచ్చిన క్రీడాకారుడు మన ఎంఎస్ ధోని. వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా, జట్టు కెప్టెన్గా ఎంఎస్ ధోని సాధించిన రికార్డులను భవిష్యత్తులో ఇంకొకరు తిరగరాయొచ్చేమో, కానీ తనలాంటి దూకుడైన క్రికెట్ జీనియస్ను తిరిగి పొందడం అసాధ్యం. ఎక్కడో రాంచీలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి భారత్ క్రికెట్ తలరాతను మార్చిన ఈ జార్ఖండ్ డైనమైట్ తనకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ క్రీడను వదిలి ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్గా ఎదగడం వెనుక ఉన్న అన్టోల్డ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. మహేంద్ర సింగ్ ధోని 1981లో జార్ఖండ్ రాజధాని అయిన రాంచీలోని ఒక మధ్యతరగతి హిందూ రాజ్పుత్ కుటుంబంలో జన్మించాడు. అప్పట్లో రాంచీ బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. తండ్రి పేరు పాన్ సింగ్ ధోని, తల్లి పేరు దేవకీ దేవి. వీరికి ముగ్గురు సంతానం. అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా. వీరు ముగ్గురిలో ధోని చాలా చిన్నవాడు. తండ్రి పాన్ సింగ్ ధోని స్థానిక మెకాన్ కంపెనీలో జూనియర్ మేనేజర్గా పనిచేసేవాడు. అందరి తండ్రులానే ఆయన కూడా పిల్లలను ఉన్నత విద్యలో చదివించి వారిని తనకంటే ఉన్నత స్థానంలో చూడాలని కలలు కనేవాడు. ధోని ప్రాథమిక విద్యాభ్యాసం రాంచీలోని జవహర్ విద్యా మందిరంలో పూర్తి చేశాడు. ధోనికి చిన్నతనం నుండి క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ క్రీడలను అద్భుతంగా ఆడేవాడు. తన స్కూల్ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా కూడా ఉండేవాడు. ధోనికి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడడం అంటే చాలా మక్కువ. తన స్కూల్ ఫుట్బాల్ జట్టుకు అద్భుతమైన గోల్ కీపర్ ఉండేవాడు. జిల్లా స్థాయిలో అనేక ఫుట్బాల్ మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. ఇలా ఒక మ్యాచ్లో ధోని గోల్ కీపింగ్ ప్రతిభను చూసి స్థానిక క్రికెట్ క్లబ్ నిర్వాహకుడు తనని క్రికెట్ వైపు ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అదే నిర్వాహకుడు పనిలో పనిగా తమ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్గా చేయమని ఆఫర్ చేశాడు. అప్పటికి ధోనికి క్రికెట్లో ఓనమాలు తెలియకపోవడంతో నిర్ణయం తీసుకునేందుకు డైలమాలో పడ్డాడు. కానీ క్రమంగా క్రికెట్తో ప్రేమలో పడడం ప్రారంభించాడు. అతని వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో స్థానిక కమాండో క్రికెట్ క్లబ్లో రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యాడు. దీంతో ఫుట్బాల్ గోల్ కీపర్ కాస్త క్రికెట్ కీపర్ అయ్యాడు. 1995, 1998 మధ్య దాదాపు 3 ఏళ్ళు కమాండో క్రికెట్ క్లబ్ తరపున అనేక మ్యాచ్లు ఆడాడు. ఇక్కడే ధోని ఆసక్తి కీపింగ్ నుండి కాస్త బ్యాటింగ్ వైపు వెళ్ళింది. నిరంతరం సాధన ద్వారా మంచి బ్యాట్స్మెన్గా మారాడు. ఈ క్లబ్లోనే కాకుండా స్కూల్ మరియు ఇతర క్లబ్లలో అతను తన మైండ్ బ్లోయింగ్ సిక్స్లతో పాపులర్ అయి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో 1997-98 సీజన్ విన్ మన్కడ్ ట్రోఫీ అండర్-16 ఛాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. 1998లో రాంచీ జిల్లా క్రికెట్ ప్రెసిడెంట్గా ఉన్న దేవల్ సహాయ్ ధోని ప్రతిభను గుర్తించి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ జట్టుకు ఆడేందుకు అవకాశం కల్పించాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ధోని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు. అక్కడితో ఆగకుండా నువ్వు కొట్టే ప్రతి సిక్సర్కు ₹50 ప్రైజ్ మనీ అని ప్రకటించాడు. దీంతో ధోని చేసిన సెంచరీలకు దేవల్ సహాయ్ చాలా ప్రైజ్ మనీ ఇవ్వాల్సి వచ్చింది. దేవల్ సహాయ్ ధోని హార్డ్ హిట్టింగ్ షాట్లను ఇష్టపడేవాడు. ఇదే నీ ప్రధాన బలం అని, దాన్ని అలానే అట్టిపెట్టుకో అని ధోనికి సలహా ఇచ్చేవాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెటర్గా మారడం వెనుక దేవల్ సహాయం పాత్ర ఎంతో ఉంది. తనలో క్రమశిక్షణ, క్రికెట్ పట్ల అంకితభావం పెంపొందించడంలో దేవల్ సహాయం ఉన్నట్లు ధోని చాలాసార్లు విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. ఇకపోతే సీసీఎల్ జట్టు తరపున ధోని చేసిన సెంచరీలు బీహార్ జూనియర్ జట్టులో చోటు కల్పించాయి. అలానే రాంచీ జట్టు తరపున ఆడేందుకు అవకాశం దొరికింది. 1999-2000 సీజన్లో బీహార్ తరపున దేశవాళీ రంజీ టోర్నమెంట్లో అరంగేట్రం చేశాడు మన ఎంఎస్ ధోని. అస్సాం క్రికెట్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో ధోని మొత్తం 5 మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించాడు. 2000-2001 సీజన్లో బీహార్ తరపున ఆడిన ధోని తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని నమోదు చేశాడు.
2004 సీజన్లో జింబాబ్వే మరియు కెన్యా పర్యటన కోసం ఇండియా ఏ జట్టుకి ఎంపికయ్యాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేశాక కెరీర్ పరంగా ధోని అతిపెద్ద క్రాస్ రోడ్ను దాటాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కొడుకును క్రీడల వైపు పంపించేందుకు తండ్రికి ఇష్టం లేదు. తన మధ్యతరగతి కష్టాలు చెప్పి ధోనిని ఉద్యోగం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశాడు. కొడుకుతో బలవంతంగా రైల్వే నియామక పరీక్ష రాయించాడు. స్పోర్ట్స్ కోటాలో సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అంటే టీటీఈగా ఉద్యోగాల్లో చేరాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే తాను ఉండాల్సింది ఇక్కడ కాదనే వాస్తవం ధోనికి అర్థమైంది. ఆ సమయంలో ఆయన ఆలోచనలు భారతీయ రైల్వే నెట్వర్క్ కంటే గందరగోళంగా ఉండేవి. కానీ కుటుంబం కోసం ఉద్యోగానికి కట్టుబడ్డాడు. ఈ స్థితి ధోని జీవితంలో ఒక భయంకరమైన రోతపూర్వక ప్రయాసాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ దశ దాదాపు ప్రతి భారతీయ యువకుల్లో ఏదో ఒక దశలో ఎదురవుతుంది. 2001 నుంచి 2003 మధ్య దాదాపు 3 ఏళ్ళు ఇదే స్టేషన్ నందు ధోని ఇష్టం లేని టీటీఈగా విధులు నిర్వర్తించాడు. చివరికి భారతీయ జట్టుకు ఎంపికవడంతో ఉద్యోగానికి ముగింపు పలికాడు. భారత్ ఏ జట్టు తరపున జింబాబ్వే సిరీస్తో పాటుగా పాకిస్తాన్, కెన్యా మరియు భారత్ ఏ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు టోర్నమెంట్లో ధోని అత్యుత్తమ ప్రదర్శన చేసి అప్పటి భారత్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దృష్టిలో పడ్డాడు. భారత ఏ జట్టు తరపున చేసిన ప్రదర్శన భారత జాతీయ జట్టులోకి ఎంట్రీ పాస్లా పనిచేసింది. 2004-05లో బంగ్లాదేశ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ధోని ఎంపికయ్యాడు. ఎన్నో ఆశయాలతో జాతీయ జట్టులోకి ఎంట్రీ పొందిన ధోని తన మొదటి మ్యాచ్లోనే డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్ అన్ని మ్యాచ్ల్లోనూ ధోని విఫలమైన ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్ వన్డే సిరీస్కు ధోనిని ఎంపిక చేశారు. కెప్టెన్ గంగూలీ ఈ సిరీస్లో ధోనిని 3వ స్థానానికి ప్రమోట్ చేశాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ సిరీస్ 2 మ్యాచ్ల్లో కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి గంగూలీ నమ్మకాన్ని నిజం చేశాడు. ఇది ధోనికి 5వ అంతర్జాతీయ మ్యాచ్. విశాఖపట్నంలో చేసిన సెంచరీ ధోని మొదటి వన్డే సెంచరీ. ఇది భారత వికెట్ కీపర్ల తరపున అత్యధిక వ్యక్తిగత రికార్డు. ఈ రికార్డు సంవత్సరం ముగిసేలోపే తిరగరాశాడు మన కెప్టెన్ కూల్ ధోని. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో ఛేదనలో 145 బంతుల్లో అజేయంగా 183 పరుగులు చేసి భారత జట్టును గెలిపించాడు. రాత్రికి రాత్రి ఈ జులపాల జుట్టు కుర్రోడు క్రికెట్ అభిమానుల హీరోగా మారాడు. అంతేకాకుండా అదే అభిమానులు ఇదే హీరోను 2007 క్రికెట్ ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన చేశాక జీరోను చేశారు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో ఓడిన తర్వాత ధోని తన స్వస్థలమైన రాంచీలో నిర్మిస్తున్న ఇంటిని జేఎంఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో స్థానిక పోలీసులు అతని కుటుంబానికి భద్రత కల్పించాల్సి వచ్చింది. 2007 క్రికెట్ ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన తర్వాత సౌరవ్ గంగూలీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇదే ఏడాది చివరిలో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా వెళ్లాల్సి వచ్చింది. ఈ పర్యటనకు భారత్ జట్టుకు కెప్టెన్గా ధోనిని ఎంపిక చేసింది. ధోని సారథ్యంలోని భారత టీ20 జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్టును ఓడించి ఫైనల్కు చేరుకుంది. ధోని పన్నిన వ్యూహాలు జట్టుకు గొప్ప ఫలితాలు ఇచ్చాయి. దీంతో భారత్ తొలి టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ప్రపంచ కప్లో ధోని ప్రదర్శన అతన్ని టీమిండియా వన్డే కెప్టెన్స్గా కూడా మార్చింది. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన క్రికెటర్గా ధోని నిలిచాడు. ప్రారంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని ఆ జట్టుకు 4 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ధోని సారథ్యంలో ఆ జట్టు ఒకానొక విజయవంతమైన జట్టుగా కొనసాగింది. 2011లో భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సాధించడం తర్వాత 1983 చరిత్రను తిరగరాసింది. ఫైనల్ 4లో ధోని 79 బంతుల్లో 91 పరుగులు అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. 2013లో ధోని సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలిచిన మొదటి మరియు ఏకైక కెప్టెన్గా ధోని నిలిచాడు. ధోని వ్యక్తిగత జీవితం సంపూర్ణమైనది. ఆయన స్నేహితుల జాబితా పరిమితమైనది.
ధోనికి మోటార్ సైకిల్స్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికితే సరే రాంచీ వీధుల్లో మారువేషంలో బైక్ విహారం చేస్తుండేవాడు. లేదనుకుంటే తన వ్యవసాయ భూమిలో తోట పని చేస్తూ కనిపించేవాడు. ధోని 2010లో సాక్షి సింగ్ రావత్ను వివాహం చేసుకున్నాడు. సాక్షి సింగ్ ధోని చిన్ననాటి స్నేహితురాలు. కానీ 2008లో సాక్షిని స్టేడియంలో చూసే వరకు వారి మధ్య సంబంధాలు లేవు. సాక్షికి ముందు ధోని జీవితంలో విధి విడదీసిన ప్రేమ కథ ఉంది. సాక్షితో ధోని వివాహం ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. అనేక పాత మానసిక సంఘర్షణ తర్వాత సాక్షితో జత కట్టాడు. ఈ జంట 2015లో జీవా ధోనికి ప్రాణం ఇచ్చింది. 2016లో ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ది అన్టోల్డ్ స్టోరీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని దక్కించుకుంది అని చెప్పుకోవాలి. ఈ చిత్రంలో ధోని బాల్యం నుండి 2011 క్రికెట్ ప్రపంచ కప్ వరకు చూపించిన కథ ఎందరో భారతీయ యువతకు స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాలోని ధోని పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ రాత్రికి రాత్రి బాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగాడు. కెరీర్ ప్రారంభంలో ధోని జులపాల జుట్టుతో కనిపించేవాడు. ఈ హెయిర్ స్టైల్కు సామాన్యులతో పాటుగా సెలబ్రిటీ అభిమానులు కూడా ఉండేవారు. 2007లో T20 కప్ విజయం తర్వాత ఆ స్టైల్కు స్వస్తి పలికాడు. 2011 వరల్డ్ కప్ విజయం తర్వాత ఏకంగా బోడిగుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ధోనికి భారత ఆర్మీ అంటే ప్రత్యేక అభిమానం. సైన్యం దుస్తులు చూస్తే తనకు రకమైన పూనకం వస్తుంది అంటాడు. బాల్యంలో సైనికులను చూసి ఏదో ఒకరోజు తాను సైనికుడు అవ్వాలనుకునేవాడంట. 2011 వరల్డ్ కప్ తర్వాత ధోనికి భారత సైన్యంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ధోని ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ యొక్క పారాచూట్ రెజిమెంట్లో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. భారత్ క్రికెట్కు చేసిన సేవలకు గాను 2011లో భారత సైన్యం అతనికి ఈ గౌరవ ర్యాంక్ అందించింది. 2015లో ధోని క్వాలిఫైడ్ పారా ట్రూపర్గా అర్హత సాధించాడు. 2019లో జమ్మూ మరియు కాశ్మీర్లోని టెరిటోరియల్ ఆర్మీతో కలిసి 2 వారాలు సైనికుడిగా విధులు నిర్వర్తించాడు. 2018లో పద్మభూషణ్ అవార్డు తీసుకున్న సమయంలో సైనిక దుస్తుల్లో హాజరై భారత సైన్యానికి తన గౌరవాన్ని అందించాడు. ధోని కెరీర్ పరంగా వ్యక్తిగతంగా పొందిన అవార్డులు మరియు గౌరవాల జాబితా చాలా పెద్దది. ధోని సారథ్యంలో భారత జట్టు T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ మరియు ఛాంపియన్ కప్ సాధించింది. ధోని అన్ని ఫార్మాట్లో ICC ట్రోఫీని గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్గా నిలిచాడు. ధోని సారథ్యంలో భారత్ 2010 మరియు 2016లో 2 సార్లు ఆసియా కప్ను గెలుచుకుంది. ధోని నాయకత్వంలోనే 2010 మరియు 2011 2 సార్లు ICC టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా భారత్ గెలుచుకుంది. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 4 IPL టైటిల్స్ని సాధించింది. అలానే 2 సార్లు ఛాంపియన్స్ లీగ్ T20 టైటిల్స్ను కూడా దక్కించుకుంది. ఇవే కాకుండా ధోని పేరున ఎన్నో అరుదైన రికార్డులు క్రికెట్ చరిత్రలో లెక్కించబడి ఉన్నాయి. 2006లో ధోని మొదటిసారి MTV యూత్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచాడు. 2008 మరియు అదే ఏడాదిలో వరుసగా ICC వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. 2011లో క్యాస్ట్రోల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా 2011-2020 ICC స్పిరిట్ ఆఫ్ ది డికేడ్ క్రికెట్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అలానే 2011-2022 దశాబ్దపు ICC పురుషుల వన్డే మరియు T20 జట్లకు కెప్టెన్ మరియు వికెట్ కీపర్గా కూడా ఎన్నుకోబడ్డాడు. ధోని భారత ప్రభుత్వం నుండి 2007-2008 ఏడాదికి గాను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకి ఎన్నుకోబడ్డాడు. అలానే 2009లో పద్మశ్రీ అవార్డు, 2018లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. 2011లో డి మోంట్ ఫోర్ట్ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ డిగ్రీ కూడా అందుకున్నాడు. 2019లో జార్ఖండ్ క్రికెట్ సంఘం తమ స్టేడియంను సౌత్ స్టాండ్కి ధోని పేరు పెట్టి గౌరవించింది. క్రికెటర్గా ధోని ప్రయాణం ఎందరో భారతీయ యువతకి స్ఫూర్తిదాయకం. క్రికెట్ చరిత్రలో ఎవరికీ దొరకని అరుదైన అభిమానం, గౌరవం ధోనికి లభించాయి. క్రికెట్ ప్రేక్షకుల అభిమానానికి మించి తోటి క్రీడాకారుల గౌరవం పొందిన అతి కొద్ది క్రికెటర్లో ధోని ఒకడు. ధోని గేమ్ ప్లాన్కు ఫిదా కానీ విదేశీ కెప్టెన్ లేడంటే నమ్మశక్యం కాదు. ధోని క్రీజులో ఉన్నంత వరకు స్టేడియంలో ఒక రకమైన సునామీ హోరు వినిపిస్తుంది. ధోని ఆడుతున్నంత వరకు ప్రత్యర్థి జట్టులో ఓటమి గోస వినిపిస్తుంది.
చివరి ఓవర్లో బౌలర్లను పూర్తిగా హిప్నటైజ్ చేయడం ఎలాగో ధోనీకి మాత్రమే తెలుసు. ధోనీ క్రికెట్ అందరికీ రోల్ మోడల్గా ఉన్నాడు. వ్యక్తిగా, క్రీడాకారుడిగా వెతికిన లోపం దొరకని వ్యక్తిత్వం ధోనీది. గ్రౌండ్లో ధోనీ ప్రదర్శించే చాకచక్యం, ప్రశాంతమైన ఆయన వ్యక్తిత్వం భారత జట్టుకు ప్రపంచ విధేయతను చేశాయి. ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా ప్రశాంతంగా ఉండాలో ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి ధోనీ. ధోనీ భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్గా విజయవంతం అవ్వడంతో వెనక ఆయనలో ఉన్న విశేషమైన నాయకత్వ లక్షణాల పాత్ర ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాయకుని జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తుంది అనే దానికి ధోనీయే నిదర్శనం. తోటి క్రీడాకారులకు అవకాశాలు కల్పించడంలో, విఫలమైన సమయంలో అండగా నిలవడంలో ధోనీ ముందు వరుసలో ఉంటాడు. ధోనీ నాయకత్వంలో ఒక అనామక క్రీడాకారుడు కూడా ప్రపంచ ఛాంపియన్ ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తాడు. ప్రారంభంలో జులపాల జుట్టుతో, హుషారు నింపే హెలికాప్టర్ల షాట్లతో యువతను అలరించిన ధోనీ తర్వాత దశలో ప్రశాంతమైన వ్యక్తిత్వంతో, నిండుకొండలాంటి ఆత్మవిశ్వాసంతో, తప్పుపట్టలేని సమయస్ఫూర్తితో, వెలకట్టలేని నాయకత్వ లక్షణాలతో విశేషమైన గౌరవ ప్రతిష్టలు దక్కించుకున్నాడు. కెప్టెన్ కూల్ అని ప్రేమగా పిలుచుకునే ధోనీ జీవితం ఈ తరం యువతకే కాదు, రాబోయే అన్ని తరాల యువతకు ఆదర్శప్రాయమే.